వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. మార్చ్ సెకండ్ వీక్లో భాగంగా కరెంట్ అఫైర్ చూసినట్లయితే మరి ఈరోజు మెయిన్ టాపిక్స్ కానీ గమనించినట్లయితే మనం భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024, శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక అవార్డు, మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం. సో మొట్టమొదటి టాపిక్ కానీ గమనించినట్లయితే మనము మరి భారత్ ఐర్లాండ్ యొక్క జాయింట్ ఎకనామిక్ కమిషన్ అన్నమాట. సో దీంట్లో భారత్కు ఐర్లాండ్కు ఈ రెండు దేశాల మధ్య ఒక ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడులు మరియు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడం కోసం జాయింట్ ఎకనామిక్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి ఇటు భారతదేశం చెందిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరియు ఐర్లాండ్ విదేశాంగ మంత్రి వీళ్ళిద్దరు కూడా మరి సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడంటే ఐర్లాండ్ రాజధాని డబ్లిన్, ఐరిష్ విదేశాంగ మంత్రి. సో 2015లో భారత ప్రధాని మోదీ ఐర్లాండ్లో పర్యటించడం జరిగింది. 2015లో ఆల్రెడీ ప్రధాని మోదీ గారు ఐర్లాండ్లో పర్యటించారు అనమాట. సో ఆ తర్వాత భారత్ నుంచి తొలి రాజకీయ పర్యటన ఇది. సో నెక్స్ట్ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 16 బిలియన్ల యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుందన్నమాట. సో దీనిని మరింతగా పెంచేందుకు మరి ఈ జాయింట్ కమిషన్ను ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కానీ గమనించినట్లయితే మనకి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. సో ఈ క్వశ్చన్ మనకి రిపోర్ట్స్ అండ్ నివేదికలో భాగంగా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇక్కడ మనకి స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉందో ఐక్యూ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 పేరుతోటి ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో ఈ నివేదికలో ప్రపంచంలో ఉన్న అత్యంత పొల్యూటెడ్ నగరాలలో 20 నగరాలలో 12 భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కానీ మనకి మరి ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంలో టాప్ 20 నగరాలు కానీ మనం చూసుకున్నట్లయితే వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని ఖచ్చితంగా ఈ నగరాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బర్నిహట్ ఇండియా అండ్ ఢిల్లీ ఇండియా, కారాగండ కజకిస్తాన్ ఫస్ట్ టాప్ 20 నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంలో ఉన్న 20 నగరాల్లో మొదటి 2 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. అది బర్నిహట్ ఇండియా అండ్ ఢిల్లీ ఇండియా. నెక్స్ట్ కజకిస్తాన్లోని కారాగండ, నెక్స్ట్ ములాన్పూర్ ఇండియాలోని, తర్వాత లాహోర్ పాకిస్తాన్ నుంచి, ఏంజామొనా చాద్ ఫరీదాబాద్ ఇండియా, లోని ఇండియా, తర్వాత న్యూఢిల్లీ ఇండియా, ముల్తాన్ పాకిస్తాన్, పెషావర్ పాకిస్తాన్, సియాల్కోట్ పాకిస్తాన్, గురుగ్రామ్ ఇండియా, గంగానగర్ ఇండియా, కోటన్ చైనా, గ్రేటర్ నోయిడా ఇండియా, భివండి ఇండియా, ముజఫర్నగర్ ఇండియా, నోయిడా ఇండియా, హనుమాన్గఢ్ ఇండియా. సో ఈ విధంగా ప్రపంచంలో ఉన్న అత్యంత పొల్యూటెడ్ నగరాల్లో 20 నగరాల్లో 12 నగరాలు భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో 2024 పేరుతో నివేదికలు ఇవ్వడం జరిగింది. సో భారతదేశం నుంచి చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో కానీ గమనించినట్లయితే మనకి దేశంలో కాలుష్యంలో 20 నగరాల్లో 12 నగరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం, అవునా? సో ఈ 12 నగరాల్లో మరి బర్నిహట్ అనేది మేఘాలయ నుండి, తర్వాత ములన్పుర పంజాబ్, గురుగ్రామ్ హర్యానా, గ్రేటర్ నోయిడా, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్, భివాడి అండ్ ఢిల్లీ, ఫరీదాబాద్, లోని, నోయిడా, గంగానగర్ అండ్ హనుమాన్గఢ్ రాజస్థాన్. సో నెక్స్ట్ కాలుష్యంలో టాప్ 5 అత్యంత ప్రపంచంలోనే టాప్ 5 దేశాలు అత్యంత పొల్యూటెడ్ కంట్రీస్ కానీ చూసుకున్నట్లయితే మనకి చాద్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఈ 5 దేశాలు గుర్తుపెట్టుకోండి. కాలుష్యంలో టాప్ 5 దేశాలు ఏంటంటే మనకి చాద్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. నెక్స్ట్ మరి ఇండియా కూడా 5వది ఇండియా. రాజధానిలో టాప్ 5లో రాజధానులు గల దేశాలలో రాజధానులు గల నగరాలు కానీ చూసినట్టయితే మనకి ఢిల్లీ ఇండియా, ఎంజమోనా చాద్, ఢాకా బంగ్లాదేశ్, కిన్షాసా కాంగో అండ్ ఇస్లామాబాద్ పాకిస్తాన్. నెక్స్ట్ 2023లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని 3 అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్ నిలవగా ప్రస్తుతం విడుదలైన జాబితాలో 5వ స్థానంలో ఉంది. సో 2023లో మనకి ప్రపంచంలో 3వ అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్ నిలవగా ప్రస్తుత నివేదికలో మాత్రం జాబితాలో 5వ స్థానంలో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 5వ స్థానం ఇప్పుడు 2024 రిపోర్ట్లో. ఓకే, రైట్. నెక్స్ట్ శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనకి
రాజీవ్ గాంధీ విమానాశ్రయం, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో మరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల రాకతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచింది. సో కాబట్టి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని కొలవడానికి బెంచ్ మార్క్గా పరిగణిస్తారు. సో ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ను ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని కొలవడానికి బెంచ్ మార్క్గా పరిగణించడం జరుగుతుంది. సో దీంట్లో పరిమాణం, ప్రాంతం, డెడికేటెడ్ ఎంప్లాయీస్ మరియు సులభతర ప్రయాణం, వినోదాత్మకం, ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత ఈ అంశాల ఆధారంగా ఎయిర్పోర్ట్కు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే అవార్డ్స్ అండి. అవార్డ్స్లో మోదీకి మారిషస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మారిషస్ పోర్ట్ లూయిస్ అని చెప్పుకుంటూ, మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్, రైట్. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ ప్రభుత్వం ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏదైతే ఉందో ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అండి. ఇది ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మారిషస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దీనికి మరి ఈ పురస్కారం అందుకున్న భారతీయులలో మొదటి వ్యక్తి ఎవరంటే ప్రధాని మోదీ. సో 2 రోజుల పర్యటన నిమిత్తం మార్చి 11న మారిషస్కు చేరి ప్రధాని రామ్ గోలం ఘన స్వాగతం పలకడం జరిగింది. సో నెక్స్ట్ మారిషస్ అధ్యక్షుడిగా ధరమ్ గోకుల్ మోదీ భేటీ అయ్యారు. వీళ్ళిద్దరు భేటీ అయ్యారంట. మారిషస్ యొక్క అధ్యక్షుడు ధరమ్ గోకుల్. మరి సో నెక్స్ట్ బీహార్కు చెందిన ఆహార పదార్థమైన మఖానాను అధ్యక్షునిగా బెనారస్ సిల్క్ చీరను ఆయన సతీమణికి బహుకరించడం జరిగింది. సో ఇక్కడ బీహార్కు చెందిన ఈ మధ్య కాలంలో బీహార్లో మఖానా బోర్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకోవడం జరిగింది. ఓకే, సో ఈ మఖానా ఏదైతే ఉందో బీహార్కు చెందిన ఆహార పదార్థం మఖానా ఏదైతే ఉందో ఈ మఖానాను అధ్యక్షునికి మరియు మారిషస్ యొక్క అధ్యక్షునికి మరియు బెనారస్ సిల్క్ చీరను ఆయన సతీమణికి బహుకరించడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ కానీ చూసినట్టయితే మనకి సో ఇక్కడ ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం SCOT స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మార్చి 8, 2025 ప్రారంభించారు. దీన్ని బెంగళూరు చెందిన స్పేస్ టెక్ స్టార్ట్అప్ దిగంతర అభివృద్ధి చేసిరు. సో బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో మరి న్యూ స్టార్టప్ కంపెనీ అయిన స్పేస్కి సంబంధించిన స్పేస్ టెక్ స్టార్టప్ అనమాట ఇది. సో దిగంతర హ్యాస్ అనౌన్స్డ్ ద కమిషనింగ్ ఆఫ్ ది వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సర్విలెన్స్ శాటిలైట్. సో దీన్ని మనం స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మరి మార్చి 8, 2025 ప్రారంభించడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ టాపిక్ కానీ గమనించినట్లయితే మనకి జాతీయ జలమార్గాల కోసం ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క నోడల్ ఏజెన్సీ అయిన ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నీటిపారుదల మరియు వరద నియంత్రణ విభాగం, ఢిల్లీ అభివృద్ధి అథారిటీ, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ రవాణా సంస్థ వంటి ఢిల్లీ ప్రభుత్వంలోని బహుళ సంస్థలతోటి ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, ఇవి అండి. మరి సో మనం మళ్ళీ మార్చి 2nd వీక్లో భాగంగా మిగతా కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో మీ మోటివేషన్ అవసరం మాకు. ఖచ్చితంగా మరి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోస్ని. తర్వాత మరియు ఈ క్లాస్ అయిపోయినాక మరి దీనికి సంబంధించిన PDF ఫైల్ని మనం కింద డిస్క్రిప్షన్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని గమనించండి. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ కావాలంటే మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్లో అనే యాప్లో ఆల్రెడీ ఇది కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనేది గమనించగలరు. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.